హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ వీడియోలో తెలుగుకి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడాలజీకి తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అనమాట. సో ప్రతిసారి చెప్తున్నట్టు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాత్రలు ఇచ్చి పాత్రలకు సంబంధించిన పాఠాలు ఇచ్చాడు. సో ఇవి ప్రీవియస్ పేపర్లో బిట్స్ ఏ విధంగా ఇచ్చాడో ఫామ్ అయ్యాయో చూడండి. సో అన్ని బిట్స్ మీకు యూజ్ అవ్వవు, కానీ కొన్ని బిట్స్ ఇంట్లో గ్రామర్కి సంబంధించిన బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. లెసన్కి కంటెంట్ బిట్స్ అనేవి యూజ్ అవ్వవు. ఫస్ట్ బిట్ బ్రహ్మయ్య, శ్రీదత్తుడు, లింగమ్మ, విధాత్తుడు అనేసి ఇచ్చాడు. సో ఫస్ట్ బిట్కి వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను నేను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. బ్రహ్మయ్య వచ్చేసి త్యాగం, బ్రహ్మయ్య త్యాగము. శ్రీదత్తుడు వచ్చేసి సారీ అండి, బ్రహ్మయ్య వచ్చేసి ఎరుకమ్మ పెళ్ళి. శ్రీదత్తుడు వచ్చేసి త్యాగము. లింగం వచ్చేసి మేము సైతం. విధాత్తుడు వచ్చేసి ఎత్తుకు పై ఎత్తు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో సరైన పద్య క్రమాన్ని, పద్యం ఇచ్చి నాలుగు బిట్లుగా ఇచ్చి దాన్ని ఒక పద్య కరెక్ట్ పాదంగా రాయండి, ఇదొక క్రమంలో రాయండి అనేసి ఇచ్చాడు. సో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ అండి. సో పురంబేరులు భారదో తపస్సులం బ్రోవంగ నీవోపనో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ అచ్చం తాత పరందామయ్య గారి లాగే మాట్లాడుతున్నావమ్మా అని అందరూ ఈమెను ఉద్దేశించి అన్నారు. ఎవరిని ఉద్దేశించి? ఇది కంటెంట్ బిట్ అనమాట. అచ్చం తాతగారు లాగే మాట్లాడుతున్నామని సౌజన్యాన్ని ఉద్దేశించి అన్నారు. ఇది కంటెంట్ బిట్టు. సో సిలబస్ మారింది కాబట్టి కంటెంట్ బిట్స్ అనేవి ఉండవు. సో పేపర్ ఏ విధంగా ఇచ్చాడో చూసుకోండి. గ్రామర్కి సంబంధించిన బిట్స్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి, అదొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ధ్వానం పదానికి అర్థము. ధ్వానం అంటే అర్థం వచ్చేసి ధ్వానం అంటే ధ్వని అనేసి అర్థం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధ్వని. నెక్స్ట్ ఇరుగు పొరుగు నేస్తాలను బంధువులను చూసి చెప్పే మీరందరూ లేకపోతే నా గతి ఏమవునో కదా అని వాబోయింది. ఇరుగు పొరుగు వారు చూసి చెప్పేవాళ్ళు లేకపోతే ఏమవుతుందో అనేసి, అంటే ఇది నా ప్రీవియస్ సిలబస్కి చెందిన కంటెంట్ బిట్టు. కుందేలండి, దీనికి ఆన్సర్ కుందేలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కుందేలు. నెక్స్ట్ ఆ దుర్యోధనుడంత మాత్రమును జాలడో గాని. ఈ పద్యంలోని యతి స్థానం ఇచ్చాడు. సో గ్రామర్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎక్కడ యతి చెందుతుంది, ఎక్కడ యతి చెందలేదు అనేసి అడిగాడు. ఒక పద్యపాదం ఇచ్చి ఆ పద్యంలో యతి స్థానాన్ని గుర్తించమని అడిగాడు. యతి స్థానం వచ్చేసి ఎం దగ్గర యతి అనేది చెందుతుంది. జేయంలో ఎం దగ్గర యతి అనేది చెందుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ సత్యాలను గుర్తించండి. కొన్ని వాక్యాలు ఇచ్చి అందులో సత్యాలను గుర్తించమన్నాడు. ఈ ప్రీవియస్ సంక్రాంతి పాఠం వ్యాస ప్రక్రియకు ఇక్కడ ప్రక్రియలు అలాగే పాఠాలు ఇచ్చాడు. వృధా చేయడం ఏ పాఠం? కథానిక ప్రక్రియ. మా తోట గేయ ప్రక్రియ. నేను మీ ప్రియ నేస్తాన్ని ఆత్మకథా ప్రక్రియ. ఇందులో సత్యాన్ని గుర్తించమన్నాడు. ఇందులో సత్యం వచ్చేసి సంక్రాంతి పాఠం వచ్చేసి వ్యాస ప్రక్రియకు చెందింది. మా తోట వచ్చేసి గేయ ప్రక్రియకు, అదేవిధంగా నేను మీ నేస్తాన్ని ఆత్మకథకు సంబంధించింది. వృధా చేయమనేది కథానికకు సంబంధించింది అనేసి ఇచ్చాడు. ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఉప్పరము పర్యాయ పదాలు అడిగాడు. ఉప్పరము పర్యాయ పదాలు ఈసారి కూడా అడిగినట్టున్నాడు చెట్లో. ఉప్పరము పర్యాయ పదాలు వచ్చేసి నభము, అంతరిక్షాన్ని ఉప్పరం అనేసి అంటారు. ఉప్పరము పర్యాయ పదాలు నభము, అంతరిక్షము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ లీలా నానార్థాలు అడిగాడు. లీలా నానార్థాలు వచ్చేసి ఆట, పోలిక. లీలా అంటే లీలలు, శ్రీకృష్ణుని లీలలు అంటారు కదా, ఆటలనే ఆట లేదా పోలికల్ని లీలా అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నానా అర్థాలు లీలాకి. నెక్స్ట్ ఆక ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో చేరుతుంది. ఆక ప్రత్యయము ఈ అర్ధక వాక్యంలో చేరుతుంది. ఆక అనేది హేత్వార్ధక వాక్యంలో చేరుతుంది. హేత్వార్ధక వాక్యం ఆక అనే ప్రత్యయము హేత్వార్ధక వాక్యంలో చేరుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1.
క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో ఇది గ్రామర్కి సంబంధించిన బిట్స్. కచట తప్పలు మహాప్రాణాలు, అల్ప ప్రాణాలకే వర్గముక్కులని పేరు. మహాప్రాణాలకే వర్గముక్కులని పేరు. ఝ ఝ ఢ ఢ అల్ప ప్రాణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని సరైన దాన్ని గుర్తించమని అడిగాడు. ఇక్కడ సరైనవి వచ్చేసి మహాప్రాణులకే వర్గముక్కులని పేరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, గోపి చూశాడు, విస్తుబోయాడు, ఉడికిపోయాడు, పళ్ళు కొరుక్కున్నాడు. ఈ వాక్యాల్లో గల అలంకారము. గోపి చూశాడు, విస్తుబోయాడు, ఉడికిపోయాడు, పళ్ళు కొనుక్కున్నాడు. ఇందులో ఉన్న అలంకారం అడిగాడు. స్వభావోక్తి, అతని స్వభావం గురించి తెలుపుతుంది. స్వభావోక్తి అలంకారం అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, నిస్తేజము పదము అందలి సంధి. నిస్తేజము పదమునందలి సంధి. నిస్తేజము నిస్తము నిస్తా ప్లస్ నిస్తేజము పదమునందలి సంధి వచ్చేసి విసర్గ సంధి. నిస్తే తే విసర్గ సంధి అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, నవయుగం సమాసం పేరు. నవయుగం ఏ సమాసము అనేసి అడిగాడు. నవయుగం అనేది నవయుగము వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. యుగానికి ముందు నవ అనే పదం ఉంది, ఇది విశేషణము. సో విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, షట్ చక్రవర్తుల్లో లేనివారు. షట్ చక్రవర్తుల్లో లేనివారు అనేసి అడిగాడు. షట్ చక్రవర్తుల్లో లేనివారు వచ్చేసి భోజుడు. భోజుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఉన్నవాళ్ళు వచ్చేసి హరిశ్చంద్రుడు ఉన్నాడు, సగరుడు ఉన్నాడు, పురువరుడు ఉన్నారు. లేనివాడు వచ్చేసి భోజుడు ఇందులో. నెక్స్ట్, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని ఆవేదన వెల్లిబుచ్చిన కవి. కరువంటూ కాటకమంటూ కరువించిన కాలాలెప్పుడు అని ఆవేదన వ్యక్తపరిచిన కవి దాశరథి. దాశరథి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దాశరథి. ఆన్సర్ వచ్చేసి దాశరథి. నెక్స్ట్, క్రింది పాఠాలను అకారాది క్రమంలో గుర్తించండి. క్రింది పాఠాలను అకారాది క్రమంలో గుర్తించండి అన్నాడు. అకారాది క్రమంలో గుర్తించండి అన్నాడు. ఫస్ట్ శతక పద్యాలు, సెకండ్ వచ్చేసి శిబి చక్రవర్తి. ఫస్ట్ శతక పద్యాలు, తర్వాత శిబి చక్రవర్తి, తర్వాత వచ్చేసి సహవాసము, తర్వాత వచ్చేసి సూక్ష్మ బుద్ధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి ఈ వాక్యంలో. ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి ఈ వాక్యంలో ఎన్ని విశేషణాలు, ఎన్ని నామవాచకాలు, ఎన్ని క్రియలు ఉన్నాయి అనేసి అడిగాడు. ఈ వాక్యంలో వచ్చేసరికి మనకు 2 నామవాచకాలు ఉన్నాయి. ఈ వాక్యంలో 2 నామవాచకాలు ఉన్నాయి, ఒక విశేషణం ఉంది, అందమైన అనే విశేషణం ఉంది, ఉన్నాయి అనే క్రియ ఉంది. ఉన్నాయి, ప్రకృతి అనే ఒక నామవాచకం, పువ్వులు అనే ఒక నామవాచకం 2, అందమైన అనే ఒక విశేషణము, ఉన్నాయి అనే ఒక క్రియ ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, ఫిష్టపేషణం అనే జాతీయానికి అర్థం. ఫిష్టపేషణం అనే జాతీయానికి అర్థం. ఫిష్టపేషణం అంటే ఒకే పనికి ఉపయోగం లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడం. ఫిష్టపేషణం అంటే ఏంటి అంటే ఒక పనిని ఉపయోగం లేకుండా మళ్ళీ మళ్ళీ చేయడాన్ని ఫిష్టపేషణం అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయాలకు సంబంధించిన బిట్టు. నెక్స్ట్, తృప్తి పదానికి వికృతి పదం అడిగాడు. తృప్తి అనే పదానికి వికృతి పదం వచ్చేసి తెప్పలు. తృప్తి అనే పదానికి వికృతి పదం తెప్పలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఇది మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాకుండా భూత భవిష్యత్తులకు కూడా ఉపయోగించి మాట్లాడగలరు ఇది అనేసి అడిగాడు. ఇది వచ్చేసి ప్రేరణ ధూరత. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం. మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం వచ్చేసి ప్రాంతీయ ప్రమాణ రూపం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్,
బీరువ తెలుగు భాషలోకి ప్రవేశించిన ఈ భాషా పదం. బీరువా అనేది ఏ భాషా పదం? తెలుగు భాషలోకి ప్రవేశించింది. ఇది ఏ భాషా పదం అనేసి అడిగాడు. బీరువా అనేది పోర్చుగీసు భాషది. పోర్చుగీసు భాషలో నుంచి తెలుగులోకి ప్రవేశించింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. ఆధునిక సాహిత్య ధోరణులు విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణిగా చెందిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు. సినీవాలిని ప్రతీకవాద ధోరణిగా చెందిన కావ్యంగా పేర్కొంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, కనీస అభ్యసన స్థాయిలో 2.53ని సూచించు ఉపసామర్థ్యం. కనీస అభ్యసన స్థాయిలో 2.53ని సూచించే ఉపసామర్థ్యము. సన్నివేశాలను సంఘటనను వర్ణించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది. హౌస్ సిస్టమ్ ఈ పద్ధతిలో ముఖ్యమైనది. హౌస్ సిస్టమ్ ఏ పద్ధతి? నియోజన పద్ధతిలో హౌస్ సిస్టమ్ అనేది ముఖ్యమైనది. నియోజన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం. ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడము. వ్యాపకత. అండ్ ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం అనేది వ్యాపకత అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశల్యం వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్చ. నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం, ఉచ్చారణ దక్షత, భావ ప్రకటన కౌశల్యం వీటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన చర్చ. వాచిక చర్య వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చర్య వచ్చేసి వాచిక చర్య అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 9-10 తరగతులకు పేపర్ 2లో అవగాహన ప్రతిస్పందనలకు కేటాయింపబడిన మార్కుల శాతం. అవగాహన ప్రతిస్పందనలకు కేటాయింపబడిన మార్కుల శాతం ప్రస్తుత సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్లో 9-10 తరగతులకు పేపర్ 2లో ఎంత అంటే 30% అండి. 30%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 30%. నెక్స్ట్, వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. వర్గ విధేయ లిపిని ఈ గుర్తుల మధ్య రాస్తారు. వర్గ విధేయ లిపిని స్లాష్ అనే గుర్తుల మధ్య రెండు నిలువుగా ఉండే అడ్డం తిరిగి ఉండే నిలువు గీత స్లాష్ అనే గుర్తుల మధ్య రాస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇవి తెలుగుకు సంబంధించిన బిట్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.